మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అలాగే పూజ రోజు, పండగ రోజు స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకుని చాలామంది స్పెషల్ స్నానం చేస్తారు. సో అది మంచిదంటారా? అంటే అభ్యంగన స్నానం అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కొరియన్ గ్లాస్ స్కిన్ అంటున్నారు అందరూ. చాలా మందికి డౌట్ ఏంటంటే శిల్ప గారు ఏం చేస్తారు, డస్ షీ యూజ్ ఎనీ స్పెషల్ టెక్నిక్ టు ఎక్స్ఫోలియేట్ హర్ స్కిన్ అని? Exfoliate ante like I have exfoliators and it's sannai, you get some good products also, or you can use senagapindi. That's the best actually. Dakani senagapindi direct ga vaadakunda koncham honey esi softening ki dantlo koncham almond oil ante atla mari garkuga undakunda, you can't be too harsh on your skin. So ilanti 1-2 drops almond oil and then koncham honey este a texture will be smoother, it will be little more gentler on your skin. And water hydration is very important, and sweating adi andaru anukuntaru just because see unless you work on yourself, aging anedi it doesn't have to be so fast. Ade aging slows down drastically. At 2-3 years back edo machine undindi, I don't know how far it's accurate. I was I think 41 or 42 appudu, but my parameters are showing that my body is aging as a 35-year-old body. Oh, so you have an age, but you don't have to age at that speed if you work upon yourself. Right. So that's what sweating, why I'm talking about is sweating valla toxins బయటకు వచ్చి ఆ స్కిన్ టెక్స్చరే మారిపోతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ట్రెడ్మిల్ పైన ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేస్తే యూ లుక్స్ లైక్ గ్లోయింగ్, లోపల నుండి ఏదో కాంతి వస్తున్నట్టు ఆ స్వెట్ బయటకు వచ్చేసి టాక్సిన్స్ అంతా ఫ్లష్ అవుట్ అయ్యి యూ కెన్ సీ ద క్లారిటీ ఆన్ యువర్ స్కిన్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఈ పండగలన్నీ కూడా మనకి ఎంత భక్తితో మనం చేసుకునేవైనా సరే ఒక సైంటిఫిక్ అండర్లయింగ్ రీజన్ ఉండి అది దాన్ని పాటించుకుంటూ వెళితే, ఇప్పుడు బతుకమ్మ ఎలా చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బతుకమ్మ కాదు, ఒరిజినల్ బతుకమ్మ మనకి అంటే దసరాలు వస్తున్నాయి ఎలాగో. when I see plastic బతుకమ్మస్ all over the town, నాకు అయితే I feel like crying. అది కావాలంటే పోస్టర్ పెట్టండి, బట్ ఆ ప్లాస్టిక్ పూలని అలా చేసి మళ్ళీ అవి where are they going to throw? Are they going to save it for the next year, or are they going to recreate? Tons and tons of waste అండి. అది ఆ ఫ్లెక్సీస్ కూడా పెద్ద ఫ్లెక్సీస్ పెడతారు, హ్యాపీ బర్త్డే అన్న ఏదో పొలిటికల్ లీడర్ బర్త్డే కూడా కాలనీ నిండా పెద్ద ఫ్లెక్సీస్. ఆ ఫ్లెక్సీ ఎక్కడ పోతుంది? వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్? నాకు చూస్తుంటే అయితే యూ వోంట్ బిలీవ్, ఐ గెట్ బాదర్డ్ అ లాట్. మీకు ఎంత స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది శిల్ప గారు. మీ ఫ్రెండ్ సర్కిల్లో దే మస్ట్ లుక్ ఎట్ యూ విత్ ఆ అండ్ వండర్. అయ్యో అట్లేం లేదు, ఎవరు అంత పట్టించుకోరు కదా, మీరు చెప్పినంత పట్టించుకుంటారా మీ ఫ్రెండ్స్ లో ఎవరు? అంటే అంత శ్రద్ధ అన్లెస్ యు ఆర్ ఇన్క్లైన్ టువర్డ్స్ దిస్. అంటే బిజీ ఉంటే పట్టించుకోరు, బట్ దే ట్రై లిటిల్. అంటే వి ఇన్స్పైర్ ఈచ్ అదర్. వాళ్ళకి తెలిసింది నేను నేర్చుకుంటాను, నాకు తెలిసింది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్స్ మోర్ లైక్ దాట్. సో చాలా విషయాలు మీ నుంచి చాలా మంది కామెంట్స్, క్వశ్చన్స్ చూస్తుంటే ఇట్స్ అమేజింగ్. దే వాంట్ టు హియర్ సో మచ్ ఫ్రమ్ యూ. ఇంకా చాలా విషయాలు. ఇవాళ అయితే పండగ గురించి మాట్లాడాం మనం. ఆఫ్ కోర్స్ మీరు చాలా బిజీ షెడ్యూల్, యూ గివెన్ us టైం. No, not at all. బట్